అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్ బాబు. నేను 2018 మార్చ్లో కార్ యాక్సిడెంట్ వల్ల స్పైనల్ కార్డ్ ఇంజురీ అయింది. ఇంజురీ అయితే ఒక 1 ఇయర్ నేను ఇంట్లో ఫిజియోథెరపీ చేయించాను. దానివల్ల నో యూజ్ అండి. నో యూజ్. ఇంకా అట్లనే ఒక 4 ఇయర్స్ యూజ్ లేదని చెప్పి నేను బెడ్ మీదే పడుకున్నాను. గుంటూరులో నా ఫ్రెండ్ సజెషన్ వల్ల నేను ఒక రిహాబ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ 4 మంత్స్ ఉన్నాను. అక్కడ 4 మంత్స్లో 1% కూడా యూజ్ లేదు. నా లైఫ్ మీద నేను హోప్ వదిలేసుకొని ఇంకా తిరిగి ఇంటికి వెళదామన్న సమయంలో నాకు ఒక స్పైనల్ కార్డ్ పేషెంట్ కలిసి, లేదు మీరు ఒకసారి జాన్ ఫిజియోథెరపీ సెంటర్ ఒకసారి ట్రై చేయండి అని చెప్పడం వల్ల నేను ఇక్కడికి రావటం జరిగింది. సార్తో కూర్చొని మాట్లాడాక సార్ నాకు మొత్తం స్టెప్ బై స్టెప్ ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి కూర్చొని దగ్గరుండి అన్నీ చేయించి, ఇప్పుడు నన్ను అసలు కూర్చోలేని స్టేజ్ నుంచి నన్ను A4తో స్టాండింగ్ ప్లస్ క్యాలిబర్స్తో వాకింగ్ కూడా మూవింగ్ బార్ మీద చేపిస్తున్నారు. నాకు ఇప్పుడు నా లైఫ్ మీద చాలా హోప్ పెరిగింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా యాంకిల్స్ మొత్తం డ్రాప్ అయిపోయి ఉన్నాయి. మొత్తం వంకలు తిరిగిపోయినాయి నా పాదాలన్నీ. నేను చూసిన రిహాబ్ సెంటర్స్లో కల్లా దిస్ ఈజ్ ద బెస్ట్ రిహాబ్ సెంటర్. మనం బయట 1,50,000 అలా కట్టి మనం 3 months 4 months ఆశ వదిలేసుకొని వెళ్ళటం కంటే ఇక్కడికి వచ్చి చీప్ అండ్ బెస్ట్ రిహాబ్ సెంటర్ ఇది. నాకు తెలిసిన నా ఫ్రెండ్ కూడా నేను సజెస్ట్ చేశాను. అతను 7 రిహాబులు తిరిగి మొత్తం మనీ వేస్ట్ చేసుకొని, టైం వేస్ట్ చేసుకొని ఆఖరికి మళ్ళీ ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. స్పైనల్ కార్డ్ పేషెంట్ని 24/7 వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. చాలా బాగా మూమెంట్స్ కానీ, వాకింగ్ కానీ, సిట్టింగ్స్ చేయించడం కానీ, మనం ఏ చిన్న తప్పు చేసినా పనుకోవటంలో కానీ, కూర్చోవడంలో కానీ వాళ్ళు వెంటనే ఇట్లా కాదు అట్లా అని చెప్పి కరెక్ట్ చేస్తారు మనల్ని. చాలా స్మూత్గా తీసుకెళ్తారు. మనకి లైఫ్ మీద ఇంకా లేదు అనుకున్న టైంలో కూడా వాళ్ళు మనల్ని మనం చేయొచ్చు, మనం నడవగలిగే స్టేజ్ వస్తాము అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి మనల్ని మనం ఇంకా నడుస్తాం అంతే. ఇంకా 100% నాకు నమ్మకం అయితే వచ్చింది.